కాసేపట్లో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు మానవత్వం చాటుకున్న సీఐ గోకుల్ తండాలో ఎన్నికల బహిష్కరణ విదేశాలకు వెళ్లి వచ్చేసరికి ఇల్లుగుల్ల మరిన్ని విశేషాలను మనవూరు మనవార్తల్లో చూద్దాం. తెలంగాణ తొలిదశ పంచాయతీ పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాసేపట్లో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. సర్పంచ్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఉప సర్పంచ్ను ఎన్నుకోనున్నారు. తెలంగాణ తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా అంతటా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 189 మండలాల్లో 3834 గ్రామ పంచాయతీలు 27,628 వార్డులకు పోలింగ్ జరిగింది. తొలి విడతలో 12,960 సర్పంచ్ అభ్యర్థులు పోటీపడ్డారు. వార్డు మెంబర్ అభ్యర్థులుగా 65,455 మంది బరిలో నిలిచారు. మొదటి దశ ఎన్నికల నిర్వహణ కోసం 37,562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. నిజామాబాద్ జిల్లా రుద్రూరులో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తున్న మహిళ నడుము నొప్పితో కన్నీరు పెట్టుకున్నారు. వాహనాల సహాయంతో అతి కష్టంగా నడిచి వెళుతున్న మహిళను సీఐ శ్రీలత గమనించారు. వెంటనే ఆ మహిళను చైర్లో కూర్చోబెట్టారు. తన కారులో నుంచి నీరు తెప్పించి తాగించారు. అనంతరం ఆటోలో బాధిత మహిళతో పాటు వృద్ధులు, వికలాంగులను పంపించి మానవత్వాన్ని చాటుకున్నారు. సీఐ శ్రీలతను ఓటర్లు అభినందించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఇమ్మిడిశెట్టి వెంకటేశ్వర స్వామికి మద్దతుగా కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు మంత్రి నివాళి అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన పాత్ర ఎంతో ఉందని, ప్రజల కోసం తన పదవిని త్యాగం చేశానని జూపల్లి తెలిపారు. ఉచిత విద్యుత్ కోసం 15 రోజులు జైల్లో ఉండి పోరాటం చేశానని, దాని ఫలితంగానే ఉచిత కరెంటు వచ్చిందన్నారు మంత్రి జూపల్లి. కాంగ్రెస్ ప్రభుత్వం మరో 3 ఏళ్లు ఉంటుందని, ప్రజలు విజ్ఞతతో అభివృద్ధికి ఓటేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జూపల్లి కోరారు. కరెంటు ఉద్యమం కోసం కూడా ఇలా కరెంటు ఫ్రీ కరెంట్ వస్తుందంటే దాంట్లో కూడా నా పోరాటం ఉంది. ఆనాడు కూడా మళ్ళీ 15 రోజులు జైలు, 13 రోజులు ఉపవాసం ఉన్నాం. జిల్లా మొత్తం పాదయాత్ర చేసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా ఆనాడు మీరిచ్చిన మంత్రి పదవి మొత్తం పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆనాడు పెద్ద జిల్లాలు 23 జిల్లాలకు మంత్రిగా ఉన్నా కూడా ఈ పదవి నా తాత ముత్తాతల ఆస్తి కాదు, మా తాత జాగీర్ కాదు, ఇది ప్రజల ఆస్తిని. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రజలకు ఉపయోగపడాలని, ప్రజలకు తెలంగాణ కష్టం వచ్చినప్పుడు తెలంగాణ వచ్చే వరకు తెలంగాణ మండుతూనే ఉండాలని, తెలంగాణ ఉద్యమం ఆరిపోయిన సందర్భంలో అది ఆరొద్దని, ఆ ఉద్యమం మండుతూ ఉండాలి, తెలంగాణ వచ్చే వరకు ఉండాలని చెప్పని ఆనాడు మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జిల్లా మొత్తం మళ్ళా పాదయాత్ర చేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని నా బాగా కష్టం ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి ఆదిరాల యాదన్న గౌడ్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. యాదన్న గౌడ్ కి సిపిఐ, బీజేపీ పార్టీలు మద్దతుగా నిలిచాయి. ప్రజల పక్షాన నిలబడి ఎన్నో పోరాటాలు చేయడంతో సింగోటం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తనకు పోటీ చేసే అవకాశం దక్కిందన్నారు యాదన్న. ప్రజలు ఆదరించి గెలిపించాలని ఓటర్లను ఆయన కోరారు. నన్ను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు యాదన్న గౌడ్. సింగోటం గ్రామ సర్పంచ్ పరిలో ఉన్నాను. మీ అందరూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయుచున్నాను. నాకు మద్దతుగా బీజేపీ, కమ్యూనిస్టు పార్టీ 2 పార్టీలు నాకు మద్దతుగా నిలిచాయి. మీ గ్రామ ప్రజలంతా అందరు ఏకమై నన్ను గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవాలని ఒకసారి నేను మీ అందరినీ వేడుకుంటున్నాను. నేను గెలిచినాక ఈ ఊరి గ్రామాభివృద్ధిలో నడిపిస్తాను. మీ అందరికీ మాటిస్తున్నాను. నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సింగోటం గ్రామ ప్రజలను అందరికీ నమస్కరించి వేడుకుంటున్నాను. ఉంగరం గుర్తుపై ఓటు వేసి 10 మంది వార్డు మెంబర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పంచాయతీ ఎన్నికలు 2 తాండాల మధ్య పంచాయతీ తెచ్చాయి. ఓటర్లు ఎక్కువ ఉన్న తాండావాసులు తమకు అవకాశం దక్కకుండా చూస్తున్నారని ఆరోపిస్తూ మరో తాండావాసులు ఎన్నికలను బహిష్కరించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలో మీది తాండా, కింది తాండాలు ఉన్నాయి. మీది తాండాలో 350 ఓట్లు, 5 వార్డులు ఉండగా కింది తాండాలో 250 మంది ఓట్లు, 3 వార్డులు ఉన్నాయి. 2019లో ఈ గ్రామ పంచాయతీకి మొదటిసారి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో మీది తాండా వాసులు తమ గ్రామానికి చెందిన వ్యక్తిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి కూడా మీది తాండావాసులే సర్పంచ్ను వేలంపాట ద్వారా ఎన్నుకోవాలని సూచిస్తున్నారని కింది తాండావాసులు ఆరోపిస్తున్నారు. కింది తండాలో ఓటర్లు తక్కువగా ఉండడంతో తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కింది తండా నుంచి వారు వార్డు స్థానాలకు నామినేషన్ వేసిన 3 అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. తమ తాండాను గ్రామ పంచాయతీగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీ గోగుల్తండ 1, 2 ఉంది. మా 2 వచ్చేసి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు గ్రామ పంచాయతీ కావాలి. ఆల్రెడీ మాకు గ్రామ పంచాయతీ గోగుల్తండ 1కి 2 తండా కలిపి గ్రామ పంచాయతీ ఇచ్చిర్రు. ఏ విషయాన్ని కానీ ఎలక్షన్ విషయాన్ని కానీ మా తండకు పట్టించుకుంటలేరు, మా తండకు కేర్ చేస్తలేరు. ఎందుకంటే దానికి కారణం వాళ్ళ దగ్గర ఓట్లు ఎక్కువ ఉన్నాయని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మమ్మల్ని మొత్తం బైకాట్ చేసేస్తున్నారు. దాని గురించి మేము గవర్నమెంట్కి నిర్ణయించేది ఏంటంటే దయచేసి ఇలా మన ఎమ్మెల్యే సార్ కావచ్చు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కావచ్చు, వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకొని మా గోకుల్ తండ టు చిన్న తండకు గ్రామ పంచాయతీ చేస్తే మా గ్రామం మేము డెవలప్ చేసుకుంటాము. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల స్వరూపాలను మార్చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధి అందుబాటు అనే నినాదంతో 2 ఏళ్లుగా మిర్యాలగూడలో పాలన సాగుతోందన్నారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు, అభివృద్ధి నిధులతో పాటు యువతకు విద్యా, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని బత్తుల హామీ ఇచ్చారు. ఈ గ్రామానికి సంబంధించిన ఇవన్నీ చెయ్యాలనంటే ముందు మీరు ఏమైనా గెలిపియాలి కదా. ఏమైనా గెలిపిస్తే ఇవన్నీ చేయించే బాధ్యత రాబోయే 3 సంవత్సరాలలో ఈ కార్యక్రమాలన్నీ చేపడతాం. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావచ్చు, జంగుతన్న గ్రామ పంచాయతీ బొడ్రాయి కావచ్చు, ఇంద్రం మిండు కావచ్చు, పేజెంట్ స్థలాలు ఇంద్రమ్మ స్థలాలు ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు కట్టించే బాధ్యతగా లైబ్రరీ కానీ, కమ్యూనిటీ హాల్ కానీ ఏదైనా సరే జంగుతండలో వాటర్ సమస్య ఉంది. ఇది పోయినసారి నాకు కూడా చెప్పారు. దయచేసి రేపు గెలిచిన తర్వాత పంచాయతీ గ్రామ పంచాయతీ కింద పెట్టించి వాటర్ సమస్యను తీర్చే బాధ్యతగా నేను తీసుకుంటానని కూడా తెలియజేస్తున్నా. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో చర్చించాలన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు రిజర్వేషన్ అమలు కోసం కృషి చేయాలన్నారు. 9వ షెడ్యూల్లో చేర్చితేనే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు సాధ్యమవుతుందన్నారు జీవన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి ఒక పార్లమెంట్ సభ్యులందరినీ కూడా సమన్వయపరిచి అందరూ కూడా దీనికి సానుకూలంగా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఏదైతే ఉందో అందరినీ సమన్వయపరిచి ఈ అంశాన్ని పార్లమెంట్లో అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ అంశాన్ని లేవనెత్తి చర్చించబడే విధంగా 9th షెడ్యూల్లో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశం ఇది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 13న గోట్ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నిర్వాహకులు, పోలీసు సిబ్బందితో కలిసి ఉప్పల్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను డీజీపీ పరిశీలించారు. ఈ మ్యాచ్ కు సీఎం రేవంత్ రెడ్డి, అర్జెంటీనా ఫుట్బాల్ ప్లేయర్ లయనల్ మెస్సీ హాజరు కానున్నారు. ఈ మ్యాచ్ కోసం వచ్చే వారికి పాస్లు ఉంటేనే లోపలికి అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఫుట్బాల్ మ్యాచ్ పైన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తన ఫుట్బాల్ ఆట సరదా కోసం 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడటానికి ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తోంది, ఎందుకు ఖర్చు చేస్తోందో సీఎం వివరణ ఇవ్వాలన్నారు. రేవంత్ టీంను సింగరేణి స్పాన్సర్స్ చేస్తున్నట్లు తెలిసిందని ఎమ్మెల్యే తెలిపారు. ఫుట్బాల్ ఆట కోసం సింగరేణి డబ్బులను ఎంత ఖర్చు చేస్తున్నారో చెప్పాలన్నారు. హైదరాబాద్లో ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడటానికి దాదాపు 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్టుగా, మరి ఎవరబ్బ సొమ్మని చెప్పేసి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల నుంచి ఖర్చు చేస్తూ ఉన్నదో సీఎం రేవంత్ రెడ్డి గారి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. మరి మీడియా కథనాల ప్రకారం మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఈరోజు సీఎం ఫుట్బాల్ సరదా తీర్చుకోవడం కోసం దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి టీం పేరే సింగరేణి RR9 టీంగా మార్చుకున్నారు. ఈరోజు సింగరేణి కాలనీస్లో కనీస వసతులు లేక
ఇబ్బందులు పడుతూ ఉంటే ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి కనీసం మందులు లేవని చెప్పేసి వాళ్ళు బాధపడతా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ ఫెడ్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయిల్ ఫెడ్ పనితీరు, నిర్వహణ, ఉద్యోగుల హాజరు, రైతులకు అందిస్తున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. సిబ్బంది ఆలస్యంగా హాజరవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి. సమయ పాలన పాటించని సిబ్బంది పట్ల తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తుమ్మల ఆదేశించారు. హైదరాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరిశీలించారు. నగరంలో బ్రిడ్జ్ నిర్మాణాలు నత్తనడకన సాగుతూ ఉండడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. మేడ్చల్, ఉప్పల్, సైదాబాద్ వద్ద బ్రిడ్జ్ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వానికి కవిత విజ్ఞప్తి చేశారు. సైదాబాద్ లో ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ 2020లో ప్రారంభమైందో 5 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పటికి కూడా కనీసం ముందడుగు పడనటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా మేము హైదరాబాద్ మహానగరంలో GHMC ఏరియాలో పెండింగ్ ఉన్న ఏ బ్రిడ్జ్ దగ్గరికి పోయినా కూడా విపరీతంగా యాక్సిడెంట్లు అయి జనాలు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి బ్రిడ్జిలు పెండింగ్ పెట్టకుండా తొందరగా చేసుకుంటే బాగుంటది. ఉప్పల్ బ్రిడ్జ్ దగ్గర అదే పరిస్థితి, నెలకు 5-6 యాక్సిడెంట్లు అవుతున్నాయి. మనం మేము మేడ్చల్కి పోయినాం, అక్కడ అదే పరిస్థితి. ఇవాళ ఇక్కడ సైదాబాద్ దగ్గర ఉన్నాం, ఇక్కడ ఇదే పరిస్థితి. అంటే ఇవి మంచి కార్యక్రమాలు, కానీ ఆలస్యం అవడంతో ప్రజలకు ఇబ్బంది, ఒక పక్క ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఫోకస్ పెట్టి తొందరగా ఈ బ్రిడ్జిల్ని పూర్తి చేయాలి. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా 2వ విడత భూ సమీకరణ ప్రక్రియ మొదలైంది. అమరావతి మండలంలోని 4 గ్రామాల్లో నేటి నుంచి ఈ నెల 17 వరకు రెవెన్యూ మేళాలు నిర్వహించనున్నారు. వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో రెవెన్యూ మేళా నిర్వహిస్తారు. తమ గ్రామాల్లోని రెవెన్యూ సమస్యలను ఇటీవల మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు రైతులు. గ్రామాల్లోని రెవెన్యూ, ఈనాం భూముల సమస్యలను అధికారులు పరిష్కరించనున్నారు. అమరావతి బిల్లు రాకుండా ఆపడం ఎవరి తరం కాదన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లు త్వరలోనే పార్లమెంటుకు రానుందన్నారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కానీ, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కానీ బిల్లును ప్రవేశపెడతారని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అమరావతి రాజధానికి భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా బిల్లు వస్తుందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం మాజీ సీఎం జగన్ కు ఇష్టం లేదని విమర్శించారు. బిల్ అనేది చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, వారి మంది మార్బల ఎంత మంది వచ్చినా కూడా ఈ అమరావతి బిల్లుని ఒక నెల అటు అయితే అవ్వచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి గెజెట్ నోటిఫికేషన్. బిల్ అనేది చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, వారి మంది మార్బల ఎంత మంది వచ్చినా కూడా ఈ అమరావతి బిల్లుని ఒక నెల అటు అయితే అవ్వచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కృషి చేస్తారు. అది ఒకటి. కళ్యాణదుర్గం మున్సిపల్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఉత్కంఠ పరిణామాల మధ్య మున్సిపల్ చైర్మన్ గా తలారి గౌతమి ఎన్నికయ్యారు. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా వైసీపీ నుంచి 11 మంది, టీడీపీ నుంచి 11 మంది హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకంగా మారారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సురేంద్రబాబు గౌతమికి మద్దతు ఇచ్చారు. దీంతో 13 మంది మద్దతుతో తలారి గౌతమి చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తలారి గౌతమి ఎన్నికవడంతో టీడీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. అటు కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ గౌతమి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కళ్యాణదుర్గం అభివృద్ధి వైపు దూసుకుపోతుందన్నారు ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి. ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే సార్కి, ఎంపీ సార్కి, నాతోటి కౌన్సిలర్లందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కళ్యాణదుర్గం పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గౌతమి గారు ఎన్నుకోవడం చాలా శుభ సందర్భం. ఏదేమైనా కూడా మా మధ్యలో ఏ రకమైన భేదాభిప్రాయాలు కానీ, కుల మతాలకు అతీతంగా మేము మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేర్పించాడు.
మా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, మా నారా లోకేష్ బాబు గారు కూడా అదే చెప్పారు. ఎందుకంటే మనం ఎన్డీఏ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పడంతో మేము, మాతో పాటు ఉన్న మా నాయకులు అందరూ కూడా దాన్ని పాటిస్తూ ముందుకు అభివృద్ధి వైపు తీసుకెళ్తాం. ఉత్కంఠగా సాగిన కడప మేయర్ ఎన్నికకు తెరపడింది. కడప మేయర్ గా పాగా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సురేష్ ను వైసీపీ కార్పొరేటర్లు మేయర్ గా ఎన్నుకున్నారు. 40 మంది వైసీపీ సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. కాసేపట్లో పాక సురేష్ కు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వనున్నారు ప్రెసిడెంట్ అధికారి అతిథి సింగ్. టీడీపీకి బలం లేకపోవడంతో ఈ ఎన్నికకు దూరంగా ఉంది. ఇక ఈ సమావేశానికి మేయర్ పదవి ఆశించి భంగపడ్డ వైసీపీ కార్పొరేటర్ మల్లికార్జున ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ధర్మవరంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవిష్కరించారు. వాజ్పేయి దేశానికి చేసిన సేవలు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి పాల్గొన్నారు. విశాఖ కాపులపాడులో కాగ్నిజెంట్ శంకుస్థాపన ఏర్పాట్లను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. కాగ్నిజెంట్ టెక్, తమ్మిన సత్య, ఫ్లూయెంట్ గ్రిడ్ సహా 7 కంపెనీలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. రేపు విశాఖ ఎకనామిక్ రీజియన్ సమావేశంలో విజన్ డాక్యుమెంట్ పైన సీఎం దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. ఐటీ రంగంలో కోట్ల రూపాయల పెట్టుబడులతో విశాఖ ముఖచిత్రం మారబోతుందని గంటా శ్రీనివాసరావు అన్నారు. గూగుల్, రిలయన్స్, బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్లతో డేటా హబ్ గా విశాఖ మారనుందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గౌడనహళ్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్టడీ అవర్లో ఉచిత అల్పాహారం అందిస్తున్నారు. 10th క్లాస్లో 100% ఉత్తీర్ణత కోసం విద్యార్థులకు స్టడీ అవర్ పెట్టారు. ఉదయం 8 గంటలకు స్టడీ అవర్స్ ఉండడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సమయానికి టిఫిన్ చేయలేక ఖాళీ కడుపుతో వస్తున్నారు. దీనిపై స్పందించిన పాఠశాల విద్యా కమిషన్ అల్పాహారం అందిస్తామని చెప్పి ప్రకటించారు. వారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ భాస్కర్ అభినందించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నేటి దీక్షలో ముస్లిం నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలువాయి ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రభుత్వ నిర్ణయం ఉందన్నారు. కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి కలువాయి మండలాన్ని తిరిగి నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీం పనితీరుతో నేరాలు గణనీయంగా తగ్గాయని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన గోకవరం పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం క్రైమ్ రేటు తగ్గిందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం వల్ల క్లిష్టమైన కేసులను సైతం త్వరితగతిన ఛేదిస్తున్నామని ఎస్పీ చెప్పారు. హైదరాబాద్లోని మలక్పేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. విదేశాలకు టూర్కు వెళ్లిన ఇంటిని లూటీ చేశారు. మలక్పేటలోని మానస రెసిడెన్సీలో చొరబడ్డ దొంగలు విదేశాలకు టూర్ వెళ్లిన ఇంట్లో చొరబడి దాదాపు 45 లక్షల రూపాయల విలువైన నగదు, 15 తులాల బంగారు నాణాలతో పాటుగా 4 కేజీల వెండి ఎత్తుకెళ్లారు. టూరు ముగించుకుని ఇంటికి వచ్చి చూసేసరికి అల్మారా బ్రేక్ చేసి ఉండడంతో షాక్ గురైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అకస్మాత్తుగా ఉద్యోగం వదిలి వెళ్లిన అపార్ట్మెంట్ వాచ్మెన్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాధితులు. అటు ఈ ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇవాళ్టి నుంచి భవానీ దీక్ష విరమణలు ప్రారంభమయ్యాయి. దీంతో ఇంద్రకీలాద్రికి భవానీలు పోటెత్తారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 5 రోజుల పాటు భవానీ దీక్ష విరమణలు కొనసాగనున్నాయి. ఈసారి 6 లక్షల మందికి పైగా భవానీలు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భవానీల రద్దీ దృష్ట్యా వీఐపీల దర్శనాలను రద్దు చేసి అందరికీ ఉచిత దర్శనాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భవానీల రాకతో ఇంద్రకీలాద్రి మొత్తం ఎరుపెక్కింది. ఈ నెల 15వ తేదీ పూర్ణాహుతి కార్యక్రమంతో దీక్ష విరమణలు ముగియనున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న మన ఊరు మన వార్తలు వివరాలు. చూస్తూనే ఉండండి 10 టీవీ.